హలో అండి. ఈరోజు వీడియో అయితే ఉద్దిపప్పు వడలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కానీ, గట్టిగా కానీ అస్సలు ఉండవండి. చిన్న చిన్న టిప్స్ వల్ల చాలా బాగొస్తాయి. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసుల దాకా ఉద్దిపప్పు తీసుకొని నైట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా 5, 6 గంటల సేపు నాననిచ్చుకోవాలండి ఉద్దిపప్పు. ఇలా నానిన తర్వాత గ్రైండర్ కానీ, మిక్సీ కానీ తీసుకొని నేను గ్రైండర్ తీసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా బేడలు వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మన చేత్తో చూసుకొని చెక్ చేసుకోవాలి. రవ్వ అనేదే లేకుండా మెత్తగా రుబ్బుకొని మన చేత్తో ఇలా అంటే పడాలండి. అప్పుడు మనం బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక 10 గింజల దాకా మిరియాలు, 4, 5 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, నేను 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా సాల్టు చూసుకొని వేసుకోండి. ఇలా మన చేత్తో ఇలా అంటే పిండిలోనే వడ అలా పడిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. ఒక బౌల్లోకి మనం రుబ్బి పెట్టుకున్న బ్యాటర్ను కూడా తీసుకోవాలి. మన చేతికి వాటర్ తడుపుకొని కొద్దిగా చేతిలోకి పిండి తీసుకొని రౌండ్గా ఇలా చేతిలోనే చేసుకొని మన బొటన వేళ్ళతోనే షేప్ చేసుకొని హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి. స్లోగా వేసుకోండి. ఇలా రెండోసారి కూడా మనం వాటర్లో తడుపుకొని ఇలా రౌండ్ అలా చేసుకొని బొటన వేళ్ళతో రౌండ్ చేసేసుకొని షేప్ చేసేసుకోవాలండి. బొటన వేళ్ళతోనే షేప్ చేసుకోవాలి. హోల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇలా మనం చేసుకున్నటివన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు 2, 3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుందండి. ఇలా మనం అన్నీ చేసుకున్నటివన్నీ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా వడలు ఇలా తట్టి వేసేసుకోవాలండి. ఒక సైడ్ ఖాళీ అయ్యి రెండో సైడ్కి మార్చేసుకుందాము. ఒక సైడ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో పక్కకు మార్చేసుకొని చూడండి, రెడీ అయిపోయినాయి. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి, ఇలా అన్నీ తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేను రెండో మెథడ్ కూడా చూపిస్తానండి. ఫస్ట్ టైం ఎవరన్నా చేసే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో కూర గరిటె ఉంటే దాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసి కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని గరిటె మీద పెట్టుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి. షేప్ చేసుకొని హోల్ పెట్టేసి ఆయిల్లో వదిలేయడమే. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరన్నా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసుకోండి. ఆయిల్ కూడా పడదు. చూడండి, యాళ్ళతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. హోల్ పెట్టేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యేటి కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి, చాలా కష్టం అనుకుంటారు, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఆయిల్ అనేది అస్సలు ఉండదు. థ్యాంక్ యూ ఫర్